అది సరిగా అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టంగానే జరిగింది. లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ. ఈ గడ్డ మీద అడుగు పెట్టంగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానులు చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచి వస్తానన్న భాగంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10 స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫిరోజ్ ఫయాజ్ అన్న గారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు సార్? ఇప్పటికి 560 కిలోమీటర్లు అన్నారు షాద్నగర్. యాత్రలో మీకు బాగా అంత అద్భుతంగా ఉంది. కానీ ముఖ్యంగా నంద్యాల గడ్డ మీదుగా ఫయాజ్ గారు చేసింది చాలా మరుపురాని ఈ స్వాగతం నాకు చాలా తృప్తినిచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది, ఇంకా ఇంకా నడవాలి అనిపించిన ఆనందాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఫయాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పెద్ద పని పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు, నంద్యాలలోనే మా సార్ చంద్రబాబు గారికి అరెస్ట్ చేశారు. అదే గడ్డ మీద మనం ఈ అన్నకి స్వాగతం పలుకుతున్నాము. అన్న మీరు చాలా పెద్ద పని పెట్టుకున్నారు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి మీకు బాగా కష్టమవుతుంది, అయినా మీరు ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని, ప్లస్ మీరు ఎక్కడెక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడక్కడ మీరు తిరుపతి లడ్డు గురించి కూడా ఎత్తండి. వాళ్ళ ఇప్పుడు చూశారు ఈ తిరుపతి లడ్డు, దాని గురించి మాట్లాడాలని మీరు అందరు కోరుతున్నాను. మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా